నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. జడ శ్రవణ్ కుమార్ నారా లోకేష్ గారిని అసలు 18 నెలల ముందు మీ పరిస్థితి ఏ విధంగా ఉందో గమనించుకోవాలి, చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి ఏ విధంగా ఉందో గమనించుకోవాలి, ఇప్పుడు 99 పైసలకే భూములు ఇచ్చేస్తాననడం ఏంటి అంటూ చేసినటువంటి హాట్ కామెంట్స్ని ఏ విధంగా చూడాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. నమస్తే సార్. జడ శ్రవణ్ కుమార్ ఇప్పుడు ప్రస్తుతం నారా లోకేష్ గారు కానివ్వండి, ప్రభుత్వం కానివ్వండి, పరిశ్రమలకు కేటాయిస్తున్న భూములకు అంటే 99 పైసలకి టీసీఎస్కి భూములు ఇవ్వడం కానివ్వండి, వీటిపైన కొన్ని హాట్ కామెంట్స్ చేస్తారు. వారి మాటల్లోనే వినిపిస్తాను. అయినా సరే నేను ఫ్రీగా ఇచ్చేస్తాను, నువ్వెవడో చెప్పడానికి నేను అడుగుతున్న గౌరవ నారా లోకేష్ గారిని. నారా లోకేష్ గారు 2024 జూన్ 11 నారా లోకేష్ అంటే ఒకసారి గుర్తు చేసుకోండి. నేను చూసిన మిమ్మల్ని రాజమండ్రిలో లేకపోతే యోగాళ్ళ పాదయాత్రలో ఒక కానిస్టేబుల్ చొక్కా పట్టుకుని ఇస్త్రీ అవతల పడేస్తే పక్కకి వెళ్ళిపడ్డారు మీరు. ఒక 18 నెలల క్రితం నారా లోకేష్ ఏంటో ఒకసారి గుర్తు చేసుకోండి. ఒక 18 నెలల క్రితం చంద్రబాబు నాయుడు గారు ఏంటో గుర్తు చేసుకోండి ఒకసారి. ఇలా అసలు జగన్ పైన పోరాటం చేసిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ కాదు, అసలు జగన్ పేరు చెప్తేనే వీళ్ళు భయపడే పరిస్థితుల్లో ఉండేవాళ్ళు. ఇప్పుడు మళ్ళీ వచ్చి మీరు అధికార అహంకారంతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు 3 సంవత్సరాల తర్వాత మీ పరిస్థితి ఏ విధంగా ఉండబోతుందో అన్నట్టు ఆయన కామెంట్స్ చేశారు. ఈ కామెంట్స్ని ఏ విధంగా చూడాలంటారు? అయితే ఏంటంటే 18 నెలల క్రితం జడ శ్రవణ్ కుమార్ గారు ఏంటి, 18 నెలల తర్వాత జడ శ్రవణ్ కుమార్ గారు ఏంటి? ఆయన ఒకప్పుడు రాజశేఖర రెడ్డి గారిని కానీ, జగన్మోహన్ రెడ్డి గారు కానీ, వాళ్ళ కుటుంబాన్ని కానీ అవినీతికి దునువాడాడు. వాళ్ళంత అవినీతి పరులు లేరన్నాడు. అసలు చంద్రబాబు నాయుడు గారిని కానీ, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు కానీ, లేకపోతే లోకేష్ గారిని కానీ ఈగ కూడా మీద వాళ్ళనే ఉంది 18 నెలల క్రితం. 18 నెలల్లో మరి ఈయన ఇటు వచ్చేసాడు కదా, ఆయన వైఖరిలోనే మార్పు వచ్చింది. ఇప్పుడు వీళ్ళనే దునువాడుతున్నాడు, ఆయన భుజాన్ని ఎత్తుకున్నాడు జగన్మోహన్ రెడ్డిని. అంటే కాలం అనేది ఎంత బలమైంది అనేది మనకు తెలుస్తుంది. ఇప్పుడు జడ శ్రవణ్ కుమార్ గారు మరి వాళ్ళ చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి ఏంటి, లేకపోతే లోకేష్ గారి పరిస్థితి ఏంటి, చొక్కా పట్టుకుని స్థితి కింద పడ్డాడు అన్నాడు. వాళ్ళ తరపున మరి ఈయనే పోరాడేటప్పుడు ఆ రోజున పోలీసులు దాష్టికం చేశారనే చెబుతున్నాడు కదా లోకేష్ గారు కూడా. ఆయన రాసుకుని కూడా అలాంటి ఘటనలే కదా బుక్ లో రాసి. తర్వాత ఇంకోటి ఏంటంటే మరి ఆయన చంద్రబాబు నాయుడు గారిని అక్రమ అరెస్ట్ చేసినప్పుడు ఈయన భారీ ఎత్తున ఖండించాడు. ఆ రోజు సాక్షి ఛానల్లో అసలు ఈయన్ని ప్రసారం కూడా చేయలే, ఎందుకంటే ఈయన పూర్తి తెలుగుదేశం మద్దతుదారుడు అనేది వాళ్ళు అసలు ఇతన్ని బహిష్కరించేశారు. ఆయన కూడా సాక్షికి వ్యతిరేకంగానే మాట్లాడాడు. అంటే ఆ రోజు వీళ్ళ అవినీతి గురించే మాట్లాడాడు. తెలుగుదేశంలో అసలు అవినీతి లేదు, వీళ్ళందరూ మంచి వాళ్ళని. ఆయన ఎందుకో వైఖరి మారింది. ఆయన కూడా ప్రజా జీవితంలో ఒకసారి మొన్న ఎమ్మెల్యేగా కూడా పోటీ చేశాడు. ఐ థింక్ కొన్ని వందల పార్టీ కూడా పెట్టాడు. అందులో అంబేద్కర్ గారి పేరును కూడా ఉపయోగించుకుని మరీ పెట్టాడు. 400-500 ఓట్లు కూడా ఆయనకి ఆ శాసనసభ నియోజకవర్గంలో వచ్చినట్లు. అక్కడే మంగళగిరి పక్కన నియోజకవర్గంలోనే కంటెస్ట్ చేశాడు గుంటూరు జిల్లాలో. మరి ఇంత పెద్ద పోరాటం చేసిన వ్యక్తి, ఇంత పబ్లిక్ ఇమేజ్ ఉన్న వ్యక్తి, ఇవాళ నారా చంద్రబాబు నాయుడు గారిని, చంద్రబాబుని విమర్శిస్తున్న వ్యక్తి, మరి ప్రజల్లో ఎందుకు ఆయనకి బలం లేదు? తర్వాత ఆయన మీద ఆ రోజు చాలా భారీ ఆరోపణలు కూడా వచ్చింది. పెద్ద ఎత్తున కొన్ని కోట్ల రూపాయలు డబ్బు తీసుకున్నట్టు వెళ్ళాడని ఆయనే చెప్పాడు. ఆయన పార్టీకి 5 సీట్లు ఇవ్వమని అడిగాడని చెప్పాడు ఆయనే స్వయంగా. ప్రతి నియోజకవర్గంలోనూ 1 కోటి రూపాయలు చొప్పున ఇవ్వమని అడిగాడంట. అంటే 175 నియోజకవర్గాల్లో 175 కోట్లు ఈయన అడిగాడు. మా సపోర్ట్ కావాలంటే అని. అంటే ఆయనకి ఎంత సపోర్ట్ ఉందని ఆయన ఎక్స్పెక్ట్ చేసాడు. ఆయన స్వయంగా నిలబడితే కొన్ని 100 ఓట్లు తప్ప 400-500 ఓట్ల నుంచి ఆయనకు వచ్చినట్టు నాకు గుర్తులేదు. లేదు రాలా. ఆయన ఆ రోజు చంద్రబాబు నాయుడు గారిని ఆ స్థాయిలో బ్లాక్ మెయిల్ చేస్తే వాళ్ళు ఎవరు ఇవ్వగలుగుతారు? 175 కోట్లు, 5 సీట్లు. నువ్వు స్వయంగా పోటీ చేస్తేనే గెలవలేని పరిస్థితి. మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆయన స్వయంగా నిలబడి అలియన్స్ ప్రకటించి 21 సీట్లకి గెలిచారు, తెచ్చుకున్నారు. మరి అలాంటి పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి మీరు చేసింది ఏం లేదు. ఇప్పుడు దాన్ని ఏమంటారు, ఆయన కంటెస్ట్ చేసిన అన్ని సీట్లు గెలిచాడు. అది దాన్ని ఏదో అంటారు కదా, రేటింగ్, రేటింగ్. అవును సార్, స్ట్రైక్ రేట్ 100% స్ట్రైక్ రేట్. నువ్వు ఒక పోటీ చేసి నువ్వు అక్కడ కొన్ని 100 ఓట్లు కూడా తెచ్చుకోలేకపోయావు కదా. మళ్ళీ నేను ఒక దళిత సామాజిక వర్గానికి చెందిన నాయకుడిని, బహుజన పార్టీ లీడర్ని అని చెప్తావు. మరి నీకు నీ సామాజిక వర్గంలో ఓట్లు అయినా కూడా పడలేదు కదా. కాబట్టి శ్రవణ్ కుమార్ గారు
ఇంటర్వ్యూలో చెప్పాడు, నేను చెప్పడం కాదు, ఉమ్, నేను 5 సీట్లు అడిగాను ఉమ్. మా పార్టీ తరఫున, నాకు ఇవ్వమన్నాడంట, తను డిస్ట్రిబ్యూట్ చేసుకుంటాను. ఇప్పుడు 5 తర్వాత సీట్లు ప్రతి అడిగినట్టు నియోజకవర్గానికి ₹1 కోటి చొప్పున ఆ కూటమి కూటమి పార్టీలు ఇస్తే ఉమ్, ఈయనకున్న మద్దతుదారుల్ని కూటమికి బలం సపోర్ట్ చేస్తానని చెప్పాను అన్నాడు. ఆయన చెప్పాడు, ఆశ్చర్యపోయారు జనం. అసలు మరి అంత పెద్ద మేధావి అని చెప్పుకునే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి 175 కోట్లు నువ్వు ఎందుకు ఎక్స్పెక్ట్ చేసావు? నీకు ప్రజల్లో ఉన్న బలం ఏంటి? నీ అంతటి నువ్వు పోటీ చేసి కూడా గెలవలేకపోయావు కదా, కానీ నీ జీవిత కాలంలో అయినా గెలవగలుగుతావు అనే ధైర్యం నీకుందా? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి గురించి అవాకులు చవాకులు పేలుతున్నారు, బాగానే ఉంది. చాలా మంది ఈలాగానే అండర్ ఎస్టిమేట్ చేశారు. అసెంబ్లీ గేట్లు కూడా తాకనివ్వమని కూడా వైఎస్ఆర్సీపీ పార్టీలో ఆ రోజు రోజా, కొడాలి నాని, పేరు నాని, ఇలాంటి అనేక మంది పేర్లు ఎదురులేండి, అనేక మంది ప్రతివాడు పవన్ కళ్యాణ్ గురించి. ఎందుకంటే ఆయన అంతకుముందు 2 సార్లు పోటీ చేసి 2 సార్లు ఓడిపోయాడు. ఒక్క పిఠాపురం సీటు మాత్రం గెలిచిన తర్వాత అతను కూడా వైఎస్ఆర్సీపీలో చేరిపోయాడు. చాలా హేళనగా మాట్లాడారు, నీదో పార్టీ, నువ్వు ఒక నాయకుడు అని. కానీ ఆయన ఏమి రెచ్చిపోవాలా. ఆయన ఎవరు ఎన్ని అవమానాలు మాట్లాడినా భరించి ఊరుకున్నాడు. తర్వాత వాళ్ళ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కూడా కాగలిగాడు. జడ శ్రవణ్ కుమార్ గారు ఏమి మరీ కామన్ సెన్స్ లేని మనిషి ఏం కాదు కదా. ఏ పార్టీ ఏ నాయకుడికి బలం లేకుండానే 22కి 22 గెలుస్తాడా? డిప్యూటీ 21కి 21. అట్లాగే 175 స్థానాల్లో 164 స్థానాల్లో కూటమి అభ్యర్థులు గెలిచారంటే అది చంద్రబాబు నాయుడు గారి ఇమేజే కదా మెయిన్ గా. ఇక్కడ బీజేపీకి ఏం గుర్తింపు ఉంది? ఆ మాట వస్తే పవన్ కళ్యాణ్ గారి గురించి కూడా శ్రవణ్ కుమార్ గారు కూడా చూశాడు కదా, ఆయన ఏమి పెద్ద స్ట్రైక్ రేట్ లేదు, పర్సంటేజ్ కూడా లేదు. అందుకే కదా ఇంత ధైర్యంగా గేట్ కూడా ముట్టనివ్వని మాట్లాడిన వ్యక్తులు వాళ్ళు ఓడిపోయారు. మాజీ మంత్రులైనా ఇంకొకళ్ళైనా మరి ఫస్ట్ టైం అవటమే ఈ సినిమా రంగం నుంచి వచ్చి డిప్యూటీ చీఫ్ మినిస్టర్కి వెళ్ళిపోయాడు. శ్రవణ్ కుమార్ గారికి గతంలో పబ్లిక్ లో ఎంత ఇమేజ్ ఉండేది, శ్రవణ్ కుమార్ గారిని మేమందరం కూడా ఆయన డిబేట్లలో పాల్గొని మాట్లాడుతుంటే అందరూ కూడా హర్షించారు, గౌరవించారు. ఆ తర్వాత ఆయన స్వయంగా వచ్చి నేను 5 సీట్లు ప్లస్ ప్రతి నియోజకవర్గానికి ₹1 కోటి చంద్రబాబు నాయుడు గారిని డిమాండ్ చేశాను ఆయన కానీ చెప్పుకున్నప్పుడు, రామలింగరాజు గారు కూడా అంతకు ముందు ఆయన కంపెనీ సత్యం కంప్యూటర్స్ స్థాయిలో వెలిగిపోతున్న టైంలో నేను తప్పు చేశాను, ఆడిటింగ్ లో ఫ్రాడ్ చేశాను, ఇవన్నీ చెబుతుంటే ఎంత విస్తుపోయారో జనం. జడ శ్రవణ్ కుమార్ కూడా డబ్బుల మనిషేనా అని అప్పుడే తెలిసింది. ఆయన నేను డబ్బు మనిషిని కాదు, నేను సిద్ధాంతం కోసం నిలబడతాను, అంబేద్కర్ శిష్యుడిని, అంబేద్కర్ అనుచరుణ్ణి, ఆ ఫాలోయర్ని, అడ్మైరర్ని, దళిత సాహిత్యం చదివిన వ్యక్తిని అని అనేక మాటలు చెప్పాడు. ఈవెన్ ఇప్పుడు డబ్బులకి ఆశించి నేను చంద్రబాబు నాయుడు గారు ఇవ్వలేదు కాబట్టి ఆయనతో విభేదించాను. ఈవెన్ ఇప్పుడు కూడా 3 ఏళ్ల తర్వాత జగనే వస్తాడు. అప్పుడు పసుపు చొక్కాలు వేసుకునే వాళ్ళు కూరల్లో పసుపు వేసుకోవడానికి కూడా భయపడే విధంగా ఉంటుంది అనేటువంటి కామెంట్స్. మరి ఆ రోజున జగన్మోహన్ రెడ్డి అంత అవినీతి పరుడు, అంత లుచ్చా అని తిట్టిన వ్యక్తి ఇవాళ మరి జగన్మోహన్ రెడ్డి గారిని అంత భుజానెత్తు తిరుగుతున్నాడంటే జగన్మోహన్ రెడ్డి గారి పరుగు పోవాలి. అక్కడ జడ శ్రవణ్ కుమార్ విలువ పోయింది. జడ శ్రవణ్ కుమార్ అనే వ్యక్తి డబ్బుల మనిషి, ఇతను ఎవరో డబ్బులు ఇస్తే వాళ్ళ మాటలు మాట్లాడతాడనేది వచ్చింది. ఇప్పుడు పసుపు వేసుకుంటానికి భయపడతారా? లేకపోతే ఇప్పుడు ఆయన గెలవలేని ఆయన జగన్మోహన్ రెడ్డి 3 ఏళ్ల తర్వాత జనం గెలిపిస్తారని చెప్పగలుగుతున్నాడంటే ఈయనకి తెలిసిన జ్యోతిష్యం అంత జ్యోతిష్కుడు అయితే ఆయన మన కంటెస్ట్ చేయడుగా. నాకు 300 ఓట్లు 400 వస్తాయి, నేను పోటీ చేయటం అనవసరం, నా పరుగు పోద్దని గెలుస్తానే అనుకున్నాడు. ఏంటంటే అంతకుముందు ఆయనకి అట్లాంటి గౌరవం ఇచ్చారు. పెద్ద ఎన్టీవీ, TV5 పెద్ద ఛానల్స్ లో, సాక్షిలో ఆయన ఎప్పుడు అసలు రానివ్వలేదు కూడా. ఆయన దూషించింది, దునువాడింది కూడా వాళ్ళని. అసలు ఇట్లాంటి అవినీతి కుటుంబం ఎక్కడ ఉండదు. జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగతంగా కూడా చాలా నిందలు వేశాడు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి ప్రీతిపాత్రుడు అయ్యాడు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఆయన అడిగిన 175 కోట్లు ఇవ్వలేదు, 5 సీట్లు ఇవ్వలేదు. ఇవ్వకపోతే ఎవడైనా అంతే, నాకు ఎవడో డబ్బులు అసలు చంద్రబాబు నాయుడు గారి నుంచి ఇతను ఇంత డబ్బులు ఎక్స్పెక్ట్ చేస్తాడని కానీ, ఇట్లా డబ్బులతో ఇతను రాజకీయాలు నడుపుతాడని కానీ, ఇతని వ్యక్తిత్వం ఈ స్థాయిదని కూడా ఎవ్వరూ ఊహించలే. ఆయన అంతా ఆయనే చెప్పుకున్నాడు. అది కూడా అది ఇంకొక విచిత్రం. ఇప్పుడు అది బయటికి రాకపోతే, ఆయన నోటమ్మట రాకపోతే రైట్ ఫ్రమ్ ద హార్స్ మౌత్ అంటారు. అట్లాంటి నీ నోటి నుంచి వచ్చిన తర్వాత ఇంకెవరో నీ మీద ఆరోపించాల్సిన అవసరం లేదు. నీ వ్యక్తిత్వాన్ని నువ్వే ఆవిష్కరించుకున్నావు ఏ స్థాయి మనిషిలో. ప్రజలలో నీకు ఎంత పలుకుబడి ఉందో ప్రజలు ఓటింగ్ లోనే చూపించారు. ప్రత్యక్ష ఎన్నికల్లో నువ్వు పాల్గొన్నావు. ఇంకా నీ అభ్యర్థులు ఎవరు గెలుస్తారు? నువ్వేంటి? నువ్వు ఇవాళ ఈ రకంగా మాట మార్చి మాట్లాడుతుంటే కాసేపు దేవుడి
జగన్ అంటావు, కాసేపు దెయ్యం అంటావు. ఉమ్, దానికి ముందు ఒక స్పష్టత ఉండాలి. తర్వాత నువ్వు డబ్బు రాజకీయం చేయదలుచుకున్నావా లేకపోతే నీతి రాజకీయం చేయదలుచుకున్నావా? ఇప్పుడు అంబేద్కర్ గారు డబ్బుల కోసం ఎంపర్లాడలేదు, ఏ పారిశ్రామికవేత్తలు ఎంపర్ పడలేదు. ఉమ్, ఆయన పదవులు వచ్చినా రాకపోయినా డిఫీట్ అయినా కూడా తను నమ్మిన సిద్ధాంతానికే తను కట్టుబడి ఉన్నాడు. అది ఒక పద్ధతి. లేదు, కొంతమంది దళిత నాయకులు కూడా డబ్బులు సంపాదన కోసం రకరకాల పార్టీలు, రామ్ విలాస్ పాస్వాన్ లాంటి ఆయన ఇప్పుడు ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆయన మంత్రిగా ఉన్నాడు, ఎవర్ గ్రీన్ మినిస్టర్గా. ఉమ్, అట్లా ఆయన జీవితం అట్లా వెళ్ళిపోయింది. అట్లాగే తను కూడా తను డబ్బు రాజకీయం చేయదలుచుకున్నాడా? జగన్మోహన్ రెడ్డి గారి సంఖలో కూర్చుని మాట్లాడే మాటలకి జగన్మోహన్ రెడ్డికి ఎంత విలువ ఉంటుందో ఆయన సంఖ ఎక్కినా ఎవరెక్కినా నేనెక్కినా అంతే ఉంటుంది. వాడు జగన్మోహన్ రెడ్డి సంఖలో వాడరా అంటారు, ఉమ్, అంతే కదా. అవును. ఇప్పుడు నువ్వు అంత మరి డిఫెండ్ చేసినాడివి చంద్రబాబు నాయుడు గారిని, తెలుగుదేశాన్ని, వీళ్ళందరినీ ఇవాళ వాళ్ళని గురించి విమర్శిస్తే మాత్రం వాళ్ళకి జరిగే నష్టం కన్నా నీ వ్యక్తిత్వం మీదే అనుమానాలు వస్తాయి. ఓకే సార్, మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మా శ్రావణి.